శ్రీలంకలో తెలుగు వాళ్ళని చూపించమని చాలామంది అడుగుతున్నారండి. ఎట్టకేలకు నాకైతే దొరికారు. చరిత్ర కూడా తెలుసుకున్నాను. పూర్వంలో మన ముత్తాతలు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతమంది సెటిల్ అయిపోయారండి. వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ చాలా నిజాయితీగా పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూపించబోతున్నాను. బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము పాములు ఆర్చేది. పాములు చెప్పడం కాదు, చూపించండి అంటున్నా. పాముల గేమ్లో మేము చూపేది చూపన్నా. అదిగోండి బాబాయ్, కోతి కోతి ఇది కొరకదు. ఇది కొరకదు. ఏం తీసేది మెడికి వేసుకుని వచ్చి. ఇది అది పాము. ఇది రెండు గుట్టే. హలో, హే స్నేక్, ఇటు ఇటు. ఏ అమ్మ, నాకు భయం అసలుకే. కొరకదుగా. ఓ ఇదిగోండి, చూస్తున్నారు కదా మన తెలుగువారు ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఈ కోతులు, ఈ పాములు, ఇట్లా టూరిస్ట్ ప్లేసులు అండి. యనమల మాన్యుమెంట్ కనపడుతుంది కదా, శ్రీలంక మాన్యుమెంట్, స్వాతంత్ర్యం వచ్చింది. ఇలాంటి టూరిస్ట్ ప్లేసుల దగ్గర ఉండి ఇట్లా పాములు అవన్నీ పెట్టేసి వాళ్ళు ఏంటంటే వచ్చే టూరిస్టర్లకి మెళ్ళ వేసుకోండి, ఫోటోలు తీస్తాం అని చెప్పి, అలాగే ఇప్పుడు కోతి వేసుకోండి, ఫోటో తీస్తాం అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. ఏంటిది, ఎక్కడికి పోతుంది? తీస్తూ జీవనం అయితే కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉండే తెలుగువారు అందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ తాతల కాలం నుంచి తెలుగువారంతా కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఏదైనా మన తెలుగోళ్ళు అండి బాబు. ఓ వరి నాయనో, పాము రోయ్. మన తెలుగు వాళ్ళతో మామూలు విషయం కాదు. తెలుగు వాళ్ళు అసాధ్యులు. విషయం లేదుగా, నాకు భయం లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఇదిగోండి అన్నా, మీ ఇద్దరికా వాళ్ళని చూపించండి, తెలుగు వాళ్ళని చూపించండి అన్నారు. నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. ఏదో అలా ముందు వాళ్ళకి తెలుగు వచ్చి కాబట్టి అలా మాట్లాడాను. కానీ సో ఈ విధంగా ఇంత తక్కువ స్థాయిలో ఇక్కడుండే మన తెలుగు వారందరూ కూడా ఈ విధంగానే ఉన్నారంట. వీళ్ళందరి మీద ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఒకవేళ ఆ వీడియో తీసుంటాను, నాకు తెలిసి పాటికి చూడాలనుకుంటే నా పేరు కింద లింక్ ఉంటుందండి, క్లిక్ చేసి చూడండి. అసలు మన తెలుగువారు శ్రీలంకలో ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి. ఇంకా ఆగిపోక ముందుకు సాగిపోవడమే.